అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, నా పేరు డాక్టర్ నరేష్ బాబు. నేను ఒక వ్యాపారవేత్తని హైదరాబాద్లో. నాకు రియల్ ఎస్టేట్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెసెస్ కూడా ఉన్నాయి. సో నాకు 2009లో నేను అప్పుడే ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పటి నుంచి జగన్ గారిని చూస్తూ పెరిగాను. ఆయన మొండి పట్టుదల నాకు చాలా ఇష్టము. సో ఆయన కష్టపడిన పనితీరు కానీ, ఆయన చేసిన పాదయాత్ర కానీ, అవన్నీ నేను ఆయనతో పాటు కొంత దూరం పాదయాత్రలు నడిచినప్పుడు ఆయన చూసిన సన్నివేశాలు నేను తరించిపోయి నాలో ఉండే నేను ఒక రచయితని కాబట్టి, సో జగన్ గారు 2009 నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం 2024 వరకు ఎలా జరిగింది అని అనేది ఒక సంక్షిప్తంగా ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్కి, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రజలకి, జగన్ అభిమానులకి అందరికీ జగన్ గారి గురించి తెలియాలని చెప్పి నేను చాలా కష్టపడి రాత్రింపావుళ్ళు కష్టపడి జగన్ గారు చేసిన పనులన్నీ ఒక దగ్గర చూసుకొని అవన్నీ పెద్ద పుస్తకం రాసి దాన్ని మళ్ళీ చిన్న పుస్తకం చేసి ఈ పుస్తకంకి జగన్మయుడు అనే నామకరణం చేసి జగన్ గారి సమక్షంలో గత నెలలో జగన్ గారికి అందజేయడం జరిగింది. ఆయన కూడా సంతోషించారు. సో ఇందులో ఉండే మ్యాటర్ ప్రతి ఒక్క అభిమానికి చేరాలి. జగన్ గారు 2009 నుంచి 2024 వరకు ఆయన రాజకీయ ప్రస్థానం ప్రతి ఒక్కరికి తెలియాలి. కార్యకర్త నుంచి నాయకుడి వరకు అందరికీ తెలుసుకోవాలని నేను చేసిన చిరు ప్రయత్నం. ఈ బుక్ చదివి అందరూ ఆదరిస్తారని మనసావాచ ఆ శివుడి వేయాలా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. క్వశ్చన్ జగన్మయుడు పుస్తకము. దీంట్లో ఉన్న ఉద్దేశం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, అధికారంలో పక్షంలో ఉన్నాడు. ఇతను అధికారంలోకి వచ్చినాక పరిపాలన అనేటువంటి ఒక నూతన అధ్యాయానికి తెరదీసినాడు. పరిపాలన సంక్షేమం అనేటువంటిది కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా డైరెక్ట్ బెనిఫిషియరీ అనేటువంటి విధానం ద్వారా ఈ మధ్యన ఎవరి యొక్క లంచగొండితనమో లేకుండా ఎవరి యొక్క సిఫార్సు లేకుండా ఎంత గొప్ప పరిపాలన తీసుకొని వచ్చాడు. వాలంటరీ వ్యవస్థ ద్వారా అనేటువంటి తెలియజేయాలా. గత ప్రభుత్వాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనకు తేడా ఉండాలనేది ఇతని ముఖ్య ఉద్దేశం. ఇంత జరిగినప్పటికీ కూడా మళ్ళీ 2024లో ఎందుకు ఓటమి చెందాడు అంటే దీని వెనక ఏమైనటువంటి ఈవీఎంలు ఉన్నాయా, లేకుంటే కూటమి యొక్క కుతంత్రాలు ఉన్నాయా అనేటువంటిది నీట్గా విశదీకరించాడు. కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు, మేధావులు అందరూ కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.